అంటారు. దీంట్లో వచ్చేసి కామన్ శాండ్ బోవా. సో దీనిపైన ప్యాటర్న్ చూసారనుకోండి, నల్లటి మచ్చలు అనేది ఉంటుంది, ఒక ఆకారం అనేది అలాగ అక్కడక్కడ మన్ను పింజర అంటారు. రక్త పింజర కూడా ఉంటుంది విషపాము, అది మీకు తర్వాత చూపిస్తారు. చాలా మంది దానికి లేదా గుడ్డ కన్ఫ్యూజన్ అయితే పట్టుకొని సరిపోతుంటారు. సో ఈ పాము ఇది తర్వాత బాడీ ఫంక్షన్ తొందర రామ్మా అని చెప్పేసి, సో ఆ విధంగా అనేది నమ్మిస్తూ ఉంటారు. సో ఇది చిన్న పామ పెద్ద పామ, ఇంకా పెద్ద పామ. సో ఇది ఇంకా చిన్నదే, ఇంకా ఇది ఎంతవరకు పెరుగుతుంది అంటే 11 నుంచి 13 ఫీట్స్ పెరుగుతుంది. సో దీన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ. సగం బాడీ వరకు ప్లెయిన్ అనేది ఉంటుంది, సగం బాడీ నుంచి నల్లటి గీతలు అనేవి స్టార్ట్ అవుతాయి తోక భాగం వరకు, జాగ్రత్త చూసి. అండ్ దీని కన్ను కింద ఒక నల్లటి మచ్చలు అనేవి ఉంటాయి, నల్లటి గీతలు ఉంటాయి. సో ఈ పాము పైన ఇంకో మూఢనమ్మకం ఏంటంటే ఈ పాము ఇంకా నాగుపాము జత కడతాయని అంటారు. సో అలా ఏం చేయవు. సో ఏం చేయాలంటే ప్రతి ఒక్క పాములో ఆడమగ అనేటివి ఉంటాయి. ఇప్పుడు జరిపోతులో ఆడమగ ఉంటాయి, నాగపాములో కూడా ఆడమగ అనేటివి ఉంటాయి. ఒకవేళ ఇది నాగపాము కలిసి ఉన్నాయనంటే either అదైనా దీన్ని తినడం లేదా ఇదైనా దాన్ని తినడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ అది నిజమయ్యే పని అయితే అందరూ కూడా జిమ్కి వెళ్ళరు, డైరెక్ట్ దీనే పట్టుకునే వాళ్ళు. సో ఆ విధంగా అనేది మూఢనమ్మకం క్రియేట్ చేస్తారు.